నమస్తే ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదవుల కోసం ప్రత్యేక జీవో విడుదల చేసి మంచి చేయడం జరిగింది. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి. దృష్టి కంటి ఆసుపత్రి 12వ వార్షికోత్సవంలో పాల్గొని ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ భాషా. ఘనంగా నందమూరి బాలకృష్ణ 62వ పుట్టినరోజు వేడుకలు. బర్మా వీధి షిరిడీ సాయి ఆలయంలో పూజలు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన వెంటనే యాదవుల కోసం ప్రత్యేక జీవో విడుదల చేసి మంచి చేయడం జరిగిందని రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి పట్టణం అనపగుట్టనందు శ్రీకృష్ణుని ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి మేయర్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజ, వెంకటరెడ్డి యాదవ్, విజయభారతి, ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ సేతు, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, ఎంపీపీ రెడ్డమ్మ, చంద్ర, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పీకేఎం చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారికి, రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రన్నకి, ఆర్డీఓ మురళీ గారికి ఇంకా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క సభను ఉద్దేశించి మన ఎమ్మెల్యే నవాజన్నని తన యొక్క ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నడిపించవలసిందిగా స్థానికంగా ఉన్నటువంటి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంపీపీ రెడ్డమ్మ గారికి మదనపురి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రీతం నాయకులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ మమ్మల్ని పిలిచినందుకు వారిని సాటిస్ఫై చేయాలి, ఆలయ శ్రీకృష్ణుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకోవడానికి సహకరించినటువంటి నవాజ్ భాషా అన్న గారిని సన్మానించవలసిందిగా ఈ కమిటీ తరపున నాయకులందరినీ కోరుకుంటున్నాం. తర్వాత మన సన్మానించవలసిందిగా మదనపల్లి ఆలయ కమిటీ తరపున వారిని సాధారణంగా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో బీసీల గొంతుకు వినిపించేటువంటి మన ప్రీతం నాయకులు మనందరి విజయభారతి స్కూల్ చైర్మన్ చేతూర్ణ గారిని స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన మదనపల్లి యాదవ సంఘం ఆలయ కమిటీ ట్రస్ట్ తరఫున రమణన్న గారు మరి గురుశంకరన్న గారు ఎంపీ గారిని మన మిథున్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మరి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో కష్టపడి 1000 ప్రయాసాలకు వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా మంది ధన రూపేణ వస్తు రూపేణ వారి సహాయ సహకారాలు ఈ ఆలయ నిర్మాణంతో చొరవ చూపి ఈ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణానికి ఆయన తోడ్పాటు ఎంతో అందించడం జరిగింది. ఇక్కడ ఒక శ్రీకృష్ణ ఆలయం నిర్మాణం జరిగితే ఈ ప్రాంత వాసులందరూ కూడా మదనపల్లికే తలమానికంగా ఈ ఆలయం బాగుంటుంది, అన్ని విధాలా మాకందరికీ కూడా చాలా శ్రేయస్కరం, మంచి కార్యక్రమం మీరు తలపెట్టారని చెప్పి ఆయన వెన్నుదట్టి ప్రోత్సహించడం అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకునే విషయం. మరి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ గారు జెడ్పీటీసీ గారు, మరి రామసముద్రం నుండి వచ్చేసినటువంటి జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి గారు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందరూ కూడా కలిసికట్టుగా కష్టం చేస్తేనే ఈరోజు ఈ దైవ కార్యం రూపుదాల్చిందని చెప్పి కూడా ఈరోజు మనస్ఫూర్తిగా అందరు కూడా తెలియజేస్తూ అందరికి కూడా ఈ ఎవరైతే గుడి కోసం కష్టపడినారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మన మదనపల్లిలో ఒక ల్యాండ్ మార్క్, మదనపల్లిలో ఒక చెప్పుకోదగ్గ ప్రదేశాన్ని మీ అందరి కష్టంతో ఈరోజు మనకు వచ్చిందని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంత మంచి ప్రదేశంలో ఈరోజు కమ్యూనిటీ హాల్ కూడా ఓపెనింగ్ చేశారు. ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. వెంకటరెడ్డి గారు 25 లక్షలు అవుతుంది, డొనేషన్స్ కూడా వస్తాయని అన్నారు. నా వంతుగా నా ఎంపీ ల్యాక్స్లో కానీ లేకపోతే ఇతరత్ర నిధుల నుంచి నేను 10 లక్షలు ఈరోజు కమ్యూనిటీ హాల్కి కూడా నేను ఈరోజు మన యాదవ సంఘం నాయకులకు
అన్ని విధాల 10 లక్షలతో పని మొదలు పెట్టే విధంగా కూడా నేను సహకరిస్తాను. ఇంకా కూడా ఏం కావాలన్నా కూడా కమ్యూనిటీ హాల్లో ఇక్కడ పెళ్లిళ్ళు జరిగి ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్నీ కూడా జరగాలని చెప్పి కూడా నేను త్వరగా పూర్తి చేసి జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గుడి దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు బీసీలకు ఇంత విలువ వచ్చిందంటే, ఈరోజు బీసీలకు ఇంత ప్రాముఖ్యం ఈరోజు రాజకీయంగా మన రాష్ట్రంలో ఉందంటే అది ఖచ్చితంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చలవే అని చెప్పి కూడా మనం చెప్పాలి. ఈరోజు 4 రాజ్యసభ సభ్యులు ఈరోజు మన రాష్ట్రానికి వస్తే 2 బీసీల్లో యాదవ కులస్తులకి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మీకు అందరూ పోస్ట్ అయిన ఒక రాజ్యసభ ఎంపీ అంటే అట్లాంటిది ఉండే 4లో 2కి ఇవ్వడం మా చాలా సంతోషమైన విషయం. ఇంకా కూడా మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు జరిగి బీసీ సోదరులు అందరూ కూడా ఇంకా బాగా వృద్ధి చెందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన అందరికి కూడా, పెద్దలందరికీ కూడా, ఈరోజు ఈ ల్యాండ్ గుడి కట్టుకునే ల్యాండ్ ఇబ్బంది లేకుండా వచ్చిందంటే ఎమ్మెల్యే గారు తీసుకున్న చర్యలే అని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. సామాజిక న్యాయం లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న గత ప్రభుత్వ కులం కూడా ఈరోజు ముందుకు రావాలని చెప్పి అనేక రకాలుగా ముందుకు తీసుకొని వస్తున్నారు. దానికి అందరూ మనమంతా కృతజ్ఞతలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఈ సన్నని జీవనంలో ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నపై ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి మేయర్ శిరీష గారికి, అదేవిధంగా మన లోకల్ మేయర్ మనూజ గారికి, మన లోకల్ ఎంపీపీ గారికి, జబ్బల శ్రీనివాసులు అన్న గారికి, మా అన్న జింకా చలతన్న గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పుంగనూరు పెద్దలు మణి యాదవ్ అన్న గారికి, మన గమ్ ఫ్యాక్టరీ రమణన్న గారికి, గురుశంకర్ అన్న గారికి, రెడ్డప్పన్న గారికి, శంకర్ అన్న గారికి, సురేష్ అన్న గారికి, గంగాధర్ అన్న గారికి, కోనప్ప అన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన మహిళలు, మన మదనపల్లి వాసులు, మీడియా మిత్రులు, అధికారులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా చాలా గుడి అంటే మామూలుగా నేను ఊహించిన దానికన్నా ఈరోజు బ్రహ్మాండంగా కష్టపడి ఈరోజు ఈ గుడికి అందరూ కూడా కష్టపడి తోడ్పాటు అందించారు. గుడి కట్టిన ప్రదేశం కానీ, ఈరోజు గుడి కట్టిన ఎంతో కష్టంతో కూడిన పని, ఒక గుడి నిర్మించడం అంటే అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు కష్టపడి చేస్తేనే ఇంత బాగా ఈరోజు దేవుడి విగ్రహం కానీ, ఈరోజు మెట్లు కానీ. ధన్యవాదాలు. మొదటిగా 2019లో నన్ను శాసనసభలో గెలిపించిన యాదవ సంఘానికి అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ గుడి కట్టాలని చెప్పి 2019లో మొదటిసారిగా శంకుస్థాపన చేస్తే అనేక రకాల సమస్యలు తలకొచ్చినాయి. ఇప్పుడు వెంటనే మిత్రులతో మాట్లాడి సబ్ కలెక్టర్ గారికి చెప్పి వెంటనే అనేక రకాల దీనిపైన చర్యలు తీసుకొని అనేక రకాల సమస్యలన్నీ వచ్చాయి. అది రెడ్డిపై తెలుసు, అన్ని సంఘాల పెద్దలకు అందరూ తెలుసు. ఎక్కడ కూడా సమస్య లేకుండా ఇది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణానికి తోడ్పడిన దానికి ముఖ్యంగా మేము విద్యారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏది కూడా నేను ఏది ఫోన్ చేసి చెప్పినా కూడా ఈ గుడి సమస్యకు వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయనకు ముద్దునని చెప్తే కలెక్టర్ గారికి చెప్పి అప్పటికప్పుడు అనేక రకాల పోలీసు వాళ్ళు కూడా చెప్పి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు మైకుల్లో చెప్పేది కాదు. మీ సంఘం అందరికీ తెలుసు. ఈ గుడి కట్టకూడదని చెప్పి చాలా మంది దీనికి ఇబ్బంది పెట్టారు. అయితే కూడా ఏకతాటిగా మేము ఏదైతే యాదవ సంఘాలకంతా మీ వెంట ఉంటామని చెప్పి మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ఈరోజు ఈ గుడి నిర్మాణానికి పూర్తిగా సహకారం అందించిన దానికి మిత్రుల గారికి, పెద్దయిన రామచంద్రన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది. మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంత పెద్దపీట ఇస్తూ సునీష మేడం గారు చెప్పినట్టు ఎవరు కూడా
ఓటర్లకు మాత్రమే ఓటర్లు రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మిథున్ రెడ్డి గారికి, అలాగే చిత్తూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రెడ్డప్ప గారికి, అలాగే మదన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ మనుజారెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక మీద ముందున్న పెద్దలు, ఇక్కడ ఆలయానికి విచ్చేసిన భక్తులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కానీ బీసీ కులాల వారికి ఇన్ని అత్యుత్తమైన పదవులను ఇవ్వడం, వాళ్ళని ఇంత రికగ్నైజ్ చేయడం మున్పెన్నడూ జరగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్స్ ముందు ఆయన ఏమి హామీలు ఇచ్చారో ముందే చెప్పారు. సన్నిధి గొల్లను కూడా ఒక జీవో తీసుకొచ్చి, ఎప్పటి నుంచో అది తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ముందు గవర్నమెంట్ దాన్ని రద్దు చేసిన, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని కూడా జీవరూపంగా తీసుకొచ్చి ఆ అవకాశాన్ని కూడా మన యాదవ్ కులానికి దక్కించడం నిజంగా మనమందరం కూడా మన ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతగా ఉండాలి. అలాగే తిరుపతి నగరపాలక సంస్థ అందరికీ తెలుసు, తిరుపతి ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఆ సీట్ యాక్చువల్గా జనరల్ మహిళకు రిజర్వ్ అయినా కూడా ఏదైతే ముందు హామీ ఇచ్చినట్టు యాదవులకు ఇవ్వాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో తిరుపతి రాజకీయాల్లో ఆ చరిత్రలోనే ఎప్పుడు కూడా యాదవులకి అటువంటి అత్యుత్తమైన స్థానాన్ని ఇవ్వలేదు. కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్గా, తొలి మేయర్గా యాదవ మహిళకి ఇచ్చినందుకు మనమందరం కూడా మన ముఖ్యమంత్రి నాకు ఇవ్వడం, యాదవులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, మరీ ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు అయితే పట్టుబట్టి, అన్నా తప్పనిసరిగా మీకు ఏ అవకాశం వచ్చినా చేస్తాం, మేము ఆ అవకాశం కోసమే ఉన్నాం, మీరంతా కూడా సహకరించాలనే విధంగా మన అందరూ కూడా మన కమ్యూనిటీకి ఎక్కడ ఏం చేయాలని చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో కూడా ఒక జెడ్పీటీసీ ఇవ్వడం, వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా అది పూర్తవుతుంది. ఒకళ్ళ మాత కూడా ఈ లోపలే తప్పనిసరిగా మన అందరం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. అక్కడే కాదు, మా పుంగనూరు నియోజకవర్గంలో రండి, బోయకొండ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు, అగస్త్యసుని కూడా చూడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చదువులో నిర్మించినటువంటి మన ఆలయం, ఆ ఆలయం కూడా చాలా వరకు అందరు కూడా ఉపయోగపడే విధంగా, భక్తాదులకు ఉండే విధంగా చేశారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా పుణ్యక్షేత్రాల నిర్మాణంలో పేరు పొందిన వారు రామచంద్రారెడ్డి గారు. ఆయన తనయుడుగా ఈ రోజు ఇక్కడ పాదం మోపినారంటే ఈ ప్రాంతం కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఏదో యాదవుల కార్యక్రమం, యాదవుల గుడి అనేటువంటిది పొరపాటు. అందరి గుడి ఇది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మాకు పుంగనూరులో కృష్ణుని గుడి నిర్మిస్తే మైనారిటీస్ కూడా మాకంతా కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ గుడి నిర్మాణం జరిగింది. దేవుడు ఒక్కరివారు కాదు, అందరి వాడు దేవుడు, అందరూ రావాలా, అందరూ వచ్చినప్పుడే ఆ కార్యక్రమాలు సంపూర్ణంగా అవుతాయి. ఇక మా కులానికి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారు. తప్పనిసరిగా మాకు అక్కడ బోర్డు మెంబర్ ఇస్తామన్నారు, తిరుమలలో బోర్డు మెంబర్ పర్మనెంట్ గా బోర్డు మెంబర్ ఇస్తున్నారు. ఇక అక్కడ బూత్ చేసేటువంటి సన్నిధి వలన అయితే, గత ప్రభుత్వాలు అయితే ఆయన ఉద్యోగస్తుడిగా చేస్తే ఆ విధంగా కాకుండా ఆర్డీఓ మురళీ సార్ గారు, బాబాచారి గారు, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి గారు, ముఖ్యంగా మన నాయకురాలు తిరుపతి మేయర్ శిరీష మేడం, మా ఊరు ఆడపడుచు మన మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి గారు, మా అందరి నాయకుడు, మాకెప్పుడు మా వెన్నుంటే ఉండే చలపతన్ని గారు, స్థానిక వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాసులు గారు, మా అందరికి జపల శ్రీనివాసులు గారు, మా పుంగనూరు యాదవ సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున, మరీ ముఖ్యంగా భక్తాదులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొలను పర్మనెంట్ గా ఉండేటట్టు వాళ్ళకి అవకాశం కలిగించిన తర్వాత, జంగా కృష్ణమూర్తి యాదవ కులానికి చెందిన ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, మన పార్లమెంట్లో రాజ్యసభలో కూడా
వెంకటరమణ గారికి కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, నిన్న కృష్ణ యాదవ్ గారికి కానీ చాలా మందికి బీసీలకి రాజ్యసభ మెంబర్లు, లోక్సభ మెంబర్లు ఇచ్చారు కాకుండా మంత్రులుగా ఈ రాష్ట్రంలో అనేక మందికి 50% పైన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది కాకుండా మహిళలకు ప్రథమ స్థానాలు ఇస్తూ 50% పైన రిజర్వేషన్ బీసీలు కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు, మేము, మన అందరూ కూడా ఆశీర్వదించవలసిన సమయము ఇంకా ముందు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని. నిన్నగాక మన పుంగనూరులో కూడా శ్రీకృష్ణ దేవాలయం మేము కట్టుకున్నాము. అదేవిధంగా ఈరోజు మదనపల్లి కూడా కడుతున్నారు. హిందూ మతాన్ని సతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా నవాజ్ కట్టబెట్టారు. ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, అన్నా ఇది మేము ఎన్నో తరతరాలుగా మేము పుట్టినప్పటి నుంచి ఉన్నామన్నా, మేము ఇదే దేవుని ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నాం తిరుమల తిరుపతి సన్నిధానంలో. మాకు ఇవాళ ఈ యొక్క దర్శనాన్ని మాకు కాకుండా చేస్తున్నారన్నా, మేమేం చేసిన తప్పున్నా అంటే నా కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు పర్మనెంట్ గా తలుపులు తెరిచే అవకాశాన్ని జీవో రూపంలో ఎవరికి ఇవ్వనటువంటి, ఎప్పటికీ మార్చలేనటువంటి జీవోని మీకు తెచ్చి మీకు గిఫ్ట్ గా ఇస్తానన్నా. మీ యాదవులకి మీరు మా పట్ల మీరు ప్రేమ అభిమానంతో మా వెంట నడుస్తున్నందుకు మేము చిరు కానుక ఇస్తానన్నా, దానికి మీరు బాధపడదండి అన్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు యాదవ సన్నిధి గొల్లగా మాకు ప్రవేశం కల్పించినందుకు మేము ముఖ్యంగా చెప్పాల్సింది పెద్దిరెడ్డి అన్న గారికి, మా వెంకటరెడ్డి యాదవ్ అన్న గారికి. నిర్మాణానికి సహకరించినటువంటి మన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ అన్న గారు, అలాగే పెద్దలైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథునన్న గారు, మన చిత్తూరు ఎంపీ రెడ్డప్పన్న గారు, యాదవుల కుల పెద్ద అయినటువంటి వెంకటరెడ్డి అన్న గారు, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ శ్రీకృష్ణ ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా మన మదనపల్లె పట్టణ ప్రజలు గర్వించదగిన విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇందుకు మన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ అన్న గారిని మొదటగా అడగడం, అన్నగారు ఈ స్థలంలో మీరు చేసుకోండి, మీకు ఎటువంటి అవసరం ఉన్నా నాతో సంప్రదించండి, నేను అన్ని విధాలా మీకు సహకరిస్తానని చెప్పడం. అలాగే మన యాదవులకు ఏదైనా అవసరమైతే మన వెంకటరెడ్డి అన్న గారిని అడగడం, ఆయన పెద్దల దృష్టికి తీసుకెళ్లడం, దాంతో మనకి ఆలయ నిర్మాణానికి ఎంతో సహకారం అందించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా పెద్దల సహకారం మన ఆలయానికి ఎంతో అవసరం ఉంది. ఇప్పుడు బైపాస్ నుండి మన శ్రీవారి నగర్ నరసింహస్వామి టెంపుల్ గాను దృష్టి కంటి ఆసుపత్రి 12వ వార్షికోత్సవంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ భాషా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ మనూజా పాల్గొన్నారు. అగర్వాల్ హాస్పిటల్తో దృష్టి హాస్పిటల్ కంటి చికిత్స ఒప్పంద కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి ఆసుపత్రి నిర్వాహకులు వంశీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ హాస్పిటల్ సిబ్బంది, దృష్టి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు ఎస్ సార్ సార్ ఎమ్మెల్యే సార్ థ్యాంక్ యూ సార్ పైకి వచ్చేసింది మేడం పైకి ఇచ్చేసింది సార్ Lighting
ఓకే సార్ మీ సైడ్ కూడా సార్ ప్లీజ్ సార్ సైడ్ సార్ 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 ఓకే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ రైట్ సార్ ఒక మన అగర్వాల్ వాళ్ళతో ఒక ఎంపీ గారితో ఫోటో తీసుకుంటాం కంపల్సరీ. ఈ దినాన ఈ దృష్టి కంటి ఆసుపత్రి అగర్వాల్స్ హాస్పిటల్ రెండు టైప్ అయిన తర్వాత అసలు మేము కొత్తగా ఏం చేయబోతున్నాము, ఇంతకుముందు హాస్పిటల్కి ఇప్పటికీ ఏం తేడా ఉండబోతుంది అని మనం గమనించామంటే, అంటే ఏ ఆపరేషన్ చూసుకున్నా అది ఇంకా అధునాతనంగా ఒక క్యాట్రాక్ట్ ఆపరేషన్ కానివ్వండి, ఒక రెటీనా ఆపరేషన్ కానివ్వండి, అద్దాలు లేకుండా చేసే లేజర్ ఆపరేషన్ కానివ్వండి, ఏదైనా సరే ఇంకా అధునాతనంగా ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మీకు మదనపల్లి లాంటి పట్టణంలోనే అందుబాటులోకి తేవడం అనేది చాలా అద్భుతమైన విషయము. దీని గురించి నేను 2016 నుంచి నా మనసులో ఒక ఆలోచన పడి, ఆ ఆలోచనకి బీజం 2016లో పడిన దాన్ని ప్రతి సంవత్సరము నేను దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఏదో ఒక రోజు వస్తుంది మనకు అవకాశము. మదనపల్లి పట్టణ వాసులకి, మదనపల్లి చుట్టుపక్కల అంటే మన కొత్తగా ఏర్పడిన మన జిల్లా అంతా అనుకుందాము, చిత్తూరు వాసులకు కానివ్వండి, తర్వాత రాయచోటి ప్రజలకు కానివ్వండి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్కరికి కానివ్వండి, చాలా అందుబాటులో మనకి అద్భుతమైన ట్రీట్మెంట్ మదనపల్లిలోనే దొరకడం అనేది నేను అది నా హాస్పిటల్ ద్వారా దొరకడం అనేది చాలా చాలా గర్వంగా ఉంది నాకు. తప్పకుండా మీరు దీన్ని వినియోగించుకోండి. మదనపల్లి పట్టణంలో నేను అనగా డాక్టర్ ఎం వంశీధర్ రెడ్డి అనే నేను కంటి చికిత్స హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ రోజుకి 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12వ వార్షికోత్సవ సందర్భంగా మా దృష్టి కంటి ఆసుపత్రి అగర్వాల్స్ కంటి ఆసుపత్రితో టైఅప్ అవుతూ ఇంకా కంటికి సంబంధించిన జబ్బులకు అధునాతనమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసుకున్నాము. సో ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ హాస్పిటల్ నందు మీకు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి హాస్పిటల్స్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్న వాటన్నిటికీ మనకు ఇక్కడే మదనపల్లిలోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రతి ఒక్క వైద్యం ఒక కంటికి సంబంధించి అందుబాటులో ఉంటుందని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు ఈ యొక్క శుభదినాన మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సార్, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు నవాజ్ షరీఫ్ గారు, తర్వాత మన మున్సిపల్ చైర్మన్ గారు మనోజ్ గారు రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాము. In Andhra Pradesh started back in 2016. We are at now, this is our 113th hospital at Andhra at Madanapalli today. So we are almost in 8 districts in Andhra, and we are planning to cover the rest of the districts in another 1 year. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు అగర్వాల్ హాస్పిటల్ కూడా 8వ బ్రాంచ్ మదనపల్లిలో మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ అగర్వాల్ హాస్పిటల్ అన్ని డిస్ట్రిక్ట్లోనూ కవర్ చేసి పేషెంట్ నో నీడ్ టు గో టు చెన్నై, ఆ చెన్నైయే ఆ ఊరికి వచ్చే మరి మదనపల్లికి వచ్చి లేటెస్ట్ హైటెక్ టెక్నాలజీ విత్ పేషెంట్లో అఫోర్డబుల్ ప్రైస్లో మదనపల్లిలోనే ఇవ్వాలి. దానిలో హాస్పిటల్ ఓపెన్ చేసి నా అసోసియేషన్ డాక్టర్ వంశీధర్ రెడ్డి ఈజ్ లీడింగ్ ప్రాక్టీషనర్.
ఇద్దరు కలిపి మంచి పేషెంట్స్ కలిపి పేషెంట్ కేర్ మంచి సర్వీస్ ఇవ్వాలని ఈరోజు టైప్ అయింది. అగర్వాల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 1 or 2 yearsలో 100 crore ఇన్వెస్ట్ చేయబోతాం. అగర్వాల్ హాస్పిటల్ ఎక్స్పాండ్ చేసడానికి 100 crores వీఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు 8 హాస్పిటల్ నుంచి వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ అనదర్ 17 హాస్పిటల్. ఇంకో 25 హాస్పిటల్స్ వచ్చి ఇంకా 1 year టైంలో 2 years టైంలో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్. దానికి అందరూ సపోర్ట్ కావాలి. సో వీఆర్ ఐడెంటిఫైయింగ్ నెక్స్ట్ ప్లేసెస్ యాడ్ చూస్తుంటే అనంతపూర్లో వ్యాపారం చేస్తాం అనుకుంటున్నాం, గాజువాక, దెన్ కర్నూలు, కడపలో మంచి పొటెన్షియల్ ప్లేస్ యాడంతా ఉండదు ఆడ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. సో ప్రెసెంట్లీ అందరికీ నమస్కారం. వీఆర్ ప్రెసెంట్లీ ఇన్ తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడలో 2 బ్రాంచ్ ఉన్నాయి, వైజాగ్ అండ్ రాజమండ్రి. Out of 13 districts, we are almost in 8 districts. We have plans, right now we have come to Madanapalli. We have plans of expanding ourselves in the remaining districts in Kurnool, Anantapur and Kadapa. You will see us in all these districts in the next 1 year period. As already said, our plan is to ensure every hospital is available in the neighborhood. We need not have to go outside in search of a good eye specialist. That is exactly the reason we are bringing the competency, the skill set to all the villages and districts of Andhra Pradesh. And wherever our hospital is available in a district, you will find entire specialties available there. People need not have to look for going outside for treatment for an eye. Thank you. Choose Madanapalli as a main place of treating eye for all specialties. Dr. Vamsidhar Agri, already a very leading practitioner at Madanapalli, joining with us, you will be seeing much more services to Madanapalli complete district which will be serving in place. Thank you. ఇంకొకటి చెప్పాలంటే డాక్టర్ రమ్య గారు వచ్చి షీఈస్ కార్నియల్ రిఫ్రాక్టివ్ అండి. ఆమె రోజుల్లో ఐ డొనేషన్ గురించి కొంచెం మాట్లాడమని ఆమె చెప్తున్నారు. Dr. Agarwal Eye Hospital is pioneer in ophthalmological field. We are specialists in every department like cataracts, refractive surgeries, squint specialists, pediatric screening, glaucoma. So one of the preventable causes for blindness is cataract, glaucoma. And corneal disorders are also one such thing where early intervention can give good vision to the patient. Awareness to the society is very, very important regarding corneal donation. Because of the World Sight Day development today, most of the general public, at least 90% of the public are now aware about the corneal donation. Why is it corneal donation so important? Because we will be able to save many people's lives. Which these are all few causes are really preventable, which with early intervention, surgical intervention, it can be done. Dr. Amar Agarwal is the innovator of a procedure called PDEX surgery, where with that procedure, with one eye, we will be able to give vision for 4 patients. That is the newest technique in the field of corneal transplantation. ఒకరు ఐ డొనేట్ చేస్తే 4 విషన్ వస్తుందండి. అదిదా మేడం చెప్పిందని తెలుగులో చెప్తున్నాను. ఒక ఐ డొనేట్ చేస్తే 4 ఐ కంటి చూపు వస్తుందండి. దానివల్ల మై రిక్వెస్ట్ అందరి ఐ డొనేషన్ని మీరు మీ ప్రెస్ మీడియా ద్వారా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. అది బర్న్ చేయకుండా బయట చేయకుండా ఇంకొకటి హెల్ప్ఫుల్గా ఉండాలంటే ఐ డొనేట్ చేయండి రిక్వెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్. ఘనంగా నందమూరి బాలకృష్ణ 62వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బర్మావేది షిరిడి సాయి ఆలయం పూజలు నిర్వహించి 100 కొబ్బరికాయలు కొట్టి అభిమానులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు అభిమానులు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, మాజీ కౌన్సిలర్ నాదెండ్ల బాబు నాయుడు, అభిమాన సంఘం నాయకులు శేఖర్ పాల్గొన్నారు.
మదనపల్లి సాయిబాబా గుడి దగ్గర ఉండే బాలకృష్ణ ఫ్రాన్స్ అభిమానులు, టౌన్ వైడ్ అభిమానులు అందరూ కలిసి ఈరోజు బాలకృష్ణ బర్త్డే కేక్ కట్ చేసి మరియు పాలాభిషేకం చేస్తున్నాము. అలాగే టెంకాయలు చూస్తున్నాము. అలాగే కొంతమంది లేడీస్ శారీస్ కూడా పంపుతున్నాము. అందరూ కార్యక్రమాలు పెట్టి ధన్యవాదాలు. నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదిన సందర్భంగా ఈ వార్డు కౌన్సిలర్ నాదిళ్ల బాబునాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గుడి సర్కిల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ ఏకస్తులై ఈరోజు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు జరిపి నందమూరి బాలకృష్ణ గారు నిండు ఈ సినీ ప్రపంచంలో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆయన ఈ ప్రేక్షక లోకానికి మంచి సందేశాత్మక చిత్రాలు ఇవ్వాలని, ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఆశీస్సులో ఎల్లవేళలా ఉండాలని చెప్పి బాబునాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా 101 టెంకాయ కొబ్బరికాయలు కూడా కొట్టడము, పాలాభిషేకం చేయడము, కేక్ కటింగ్ చేసి, అదేవిధంగా కొంతమంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వాహకులు నిర్వహించారు. వారందరికీ కూడా ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్ర ప్రజానీకం ఆరాధించే ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు తనయుడు ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు. 62 సంవత్సరాలు ఈరోజు బాలకృష్ణ గారికి అయింది. బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం శాసనసభ్యులుగానే కాదు, బసవరామ తారకం ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్కి ప్రజలకి ఎనలేని సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు తనయుడిగా ఉన్నా, ఆయన వియ్యంకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆయన అక్కగారు పురంధేశ్వరి గారు ఎంపీగా ఉన్నా, ఆయన ఇంకో బావగారు ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు కూడా ప్రజా జీవితంలో ఇంత మచ్చలేనటువంటి వ్యక్తి, అవినీతికి తావులేనటువంటి వ్యక్తి, ఏ అధికారిని కూడా ఏ రోజు శాసించినటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి బాలయ్య మనసు వెన్న. మనిషి కఠినంగా ఉన్నా మనసు మాత్రం వెన్న. బాలయ్య అభిమానులకు దేవుడు. ఆయన ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, నిండు నూరేళ్లతో ఆయన జీవించాలని, ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసి ఆంధ్ర ప్రజలను సినీ ప్రేక్షక లోకానికి బాగా ఆనందం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మదనపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మున్సిపల్ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని కోరారు. హెల్త్ అలవెన్స్ను యథావిధిగా కొనసాగించాలని కోరారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు వేతనాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వాసు, మధు, రత్నమ్మ, వరప్రసాద్, నరసింహులు, శంకర ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకరిని రాపిస్తున్నా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ సమావేశంలో ఫేక్ ఐడీలతో 10వ తరగతి కూడా పాస్ కాని కొడాలి నాని వైసీపీ వాళ్ల మద్దతు లేక ఫ్రస్ట్రేషన్లో ఉన్న వంశీ వచ్చి ఎగతాళి చేయడాన్ని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీవు ఎమ్మెల్యేల మీద నెపంతో వస్తున్నావు, 100 మంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పడిపోయింది, ఎన్నికల్లో గెలవలేరు. నీ విధానాలతో ప్రజలు విసిగిపోయి సాక్షాత్తు ఈరోజు నీ పార్టీ ఒక కార్యకర్త బిల్లులు రాలేదని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కర్నూలు జిల్లాలో. నేడు నాడు పనులన్నావు, ఈరోజు సచివాలయం పనులన్నావు, పనులు ఇచ్చి వాళ్ళకి బిల్లు లేకుండా ఉంటే ఈ విధంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే సొంత కార్యకర్తలను చంపుకునే దుస్థితికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం దిగజారిపోయింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బిల్లులను కూడా ఇతను ఆపేసి చేసినటువంటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇండ్లను శాంక్షన్ చేసినారని చెప్పి ఆ ఇండ్లను కూడా ఇవ్వకుండా 3 సంవత్సరాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. టిట్కో ఇల్లు కట్టిస్తే 3 సంవత్సరాలైనా ఆ ఇళ్లకు మోక్షం లభించలేదు. ఈ విధంగా ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు చూడలేదు, ఇక జరగబోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో నిలబడిన తర్వాత రాజకీయ విలువలు పతనమైనాయి. నిన్నటి దినము లోకేష్ బాబు 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులతో జూమ్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ నుండి వలసపోయినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని, మరి గుర్రం దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఆయన యాక్టివిస్ట్, ఆయన ఇంకొక లేడీ, వీళ్ళందరూ కలిసి జూమ్ మీటింగ్లోకి జొరబడడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎప్పుడైనా రాజకీయాల్లో విలువలు ఉండాలి. ఫేక్ ఐడీలతో ఈ విధంగా రావడం తప్పు. వాళ్ళకి ధైర్యం ఉంటే నేరుగా లోకేష్ బాబుతో మాట్లాడి ఆయన చెప్పేటువంటి సమాధానంలో వినాలి తప్ప ఈ విధంగా చీటింగ్ పనులు చేసుకుంటూ రావడం మంచి పద్ధతి కాదు. ఎన్నికల ముందు కూడా గతంలో ఈ విధంగా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఫేక్ ఐడీలు సృష్టించి కులాల కుంపటి రాజేసి తెలుగుదేశం పార్టీతో లేరు ఉన్నట్లుగా క్రియేట్ చేసి అన్ని కులాల మధ్య కులాల కుంపట్లు రగిలించి రాజకీయ లబ్ధి పొందినారు అని చెప్పి అనడానికి నిన్నటి ఉదాహరణ. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు లెటర్ ప్యాడ్లు తయారు చేసి ఆయన లెటర్ ప్యాడ్లో ఇచ్చినట్టుగా క్రియేట్ చేసినారు. ఇంతకంటే అవమానకరమైన విషయం ఇంకోటి ఉండదు. ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు మనుషులు ఎట్లా జన్మెత్తారో పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పశువులన్నా అదిలిస్తే కరెక్ట్గా దారిలోకి వస్తాయి, వీళ్ళు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ప్రజలంతా ఆలోచన చేయాలి. ఇటువంటి వెధవలంతా వైసీపీలో చేరి ఈ రాజకీయ విలువలు పతనం చేస్తున్నారు. ఇక మీద ఎప్పుడైనా ఈ వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఇటువంటి చర్యలు చేస్తే ఖబర్దార్, జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. మేము ఊరికే ఉండం. మేము చంద్రబాబు నాయుడు ఆదేశాలతో క్రమశిక్షణగా ఉన్నాం. ఇక మీకు ఇటువంటి పనులు చేస్తా ఉంటే ఉపేక్షించేది లేదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
పారిశుద్ధ్య లోపం లేకుండా చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో చెత్త సేకరణ వాహనాలను ఎంపీ మిథున్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ మనూజ, మున్సిపల్ వైస్ చైర్మన్లు నూరా ఆజాం, జింకా చలపతి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. इंजीनियरिंग सेक्शन जी विमलम्मा మీరు ఇంట్లో సార్ ఇంకొద్ది వెనక్కి రండి సార్ ప్లీజ్, ఎవరు కనిపించట్లా సార్, వెనక్కి రండి సార్, కొంచెం వెనక్కి సార్, కొంచెం వెనక్కి రండి సార్. నా అటు మేడం కింద ఇచ్చాను మేడం ప్లీజ్ సార్ ఎంపీ సార్ సార్ ఫ్లాగ్ ఇక్కడ చూడుపా ఎక్కడ చూడియా జీ చంద్రాయుడు రామచంద్ర సి రామచంద్ర ఇక్కడ చూడుపా ఎక్కడ చూడియా ఇంజనీరింగ్ సెక్షన్ जी विमलम्मा జీ చంద్రాయుడు రామచంద్ర సి రామచంద్ర అపరాధం విధించబడు చెత్తను చెత్తపెట్టి పరిసరాల శుభ్రతను కాపాడాలి. శుభ్రతే ఆరోగ్య భద్రత, శుభ్రతే ఆరోగ్య భద్రత, ఆరోగ్యానికి పరిసరాలకు హాని చేయ
మాట్లాడించండి 2 నిమిషాలు చూడండి మేడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాదవుల కోసం ప్రత్యేక జీవో విడుదల చేసి మంచి చేయడం జరిగింది. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి. దృష్టి కంటి ఆసుపత్రి 12వ వార్షికోత్సవంలో పాల్గొని ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ భాషా. ఘనంగా నందమూరి బాలకృష్ణ 62వ పుట్టినరోజు వేడుకలు. బర్మా వీధి షిరిడీ సాయి ఆలయంలో పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.